ఎందుకంటే మనం ఇప్పుడు మనం తెలుగు సినిమాలో చూసుకుంటే రూనీ అనే పాత్రలో ఈ తరహా పేర్లు ఉన్న పాత్రలో మనం చూడలా. లేదు ఈ తరహా పాత్రలు లేవు. అదే ఈ తరహా పాత్రలు లేవు. ఆయన రకరకాల పేర్లు తీసుకున్నాడు. ఈ పేర్లన్నీ కూడా ఆయన అంటే హిందూ మైథాలజీలో ఉన్నటువంటి కొన్ని పాపులర్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అవును, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి పేర్లే. కాబట్టి ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ అంటే అది ఎక్కడైనా తెలుస్తుంది. అలాగే ఈయన తీసుకున్నటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ కూడా తెలుసు, దానికి ఉండే పాపులారిటీ దానికి ఉంది. మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటినీ ఆయన తన ధోరణిలో పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాడు. అదే పెట్టుకుంటూ కొంత కాంప్లెక్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి ప్రపంచంగా చూపించాడు దాన్ని. అంటే ఈ సినిమాలో చూపించినటువంటి ప్రపంచాలు 3 ప్రపంచాలు అన్నాడు ఆయన. అవును, కానీ అసలు మనకు ఇప్పుడు దాకా ట్రైలర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ చివరి నివాస యోగ్యమైన నగరం కాశీని అసలు ఈ సినిమాలో చూపించలేదే. కాశీని దూరంగా చూపించాడు ఒక షాట్లో. ఓకే, అంటే వీళ్ళు కాశీ నగరానికి చేరుకుంటున్నాము అనే ఆ దీనిలో పెడుతూ ఉండగా చెప్తాడు అంతేగాని దూరం నుంచి చూపిస్తాడు. అది అంతకుమించి కాశీలోకి వెళ్ళాలి. ఈ సినిమాలో ప్రధానమైన కాంప్లెక్స్కి శంబలకి మధ్య, అంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగానే దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. రెండోది, ఈ సినిమాలో ఆయన ప్రధానంగా ఈ ధర్మ పరిరక్షణ యుద్ధానికి 2 సైనికులుగా వాడాడు. ప్రధానమైనటువంటి సైనికులుగా, లేకపోతే ఈ ధర్మ ప్రతిష్టాపన కోసం పనిచేసిన వాళ్ళుగా ఒకటి అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకున్నాడు. నెమ్మదిగా కర్ణుడు కూడా అశ్వత్థామకి తోడై నిలిచినట్టుగా కథ నడుస్తుంది అనేది అర్థమైంది మనకి. చివరికి వచ్చేటప్పటికి ఇది పార్ట్ 2లో ఎస్టాబ్లిష్ కావచ్చు. అయితే ఈ 2 పాత్రలు కూడా మహాభారతంలో కౌరవపక్షం. అవును, కౌరవపక్షం అయినటువంటి ఈ 2 పాత్రల్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 2 క్యారెక్టర్లని వాడటం అదే అనేది ఒక రకంగా జస్టిఫై చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు ధర్మాత్ములు కాబట్టే అటువైపు నిలబడ్డారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ భారతంలో ఉంది. భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, వీళ్ళందరూ కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు నమ్మిన ధర్మం ప్రకారం అక్కడ ఉండటమే ధర్మము అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు మంచి మనుషులే. వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల ఒక అనుకూలత ఉన్నవాళ్ళు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. సో దాన్ని సెకండ్ పార్ట్లో ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తాడా, అందుకోసం ఈ 2 క్యారెక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడా నాగశ్విన్ అనేది ఒక డౌట్. అది పార్ట్ 2 చూస్తే కానీ మనం పూర్తిగా చెప్పలేం. అవును, అయితే ఈ సినిమా చూస్తున్నటువంటి వాళ్ళకి ఇదంతా భారతం, కొంత వార్ సీన్స్ అవి చూపించాడు ఆయన. అలాగే కృష్ణుడి గెటప్, పింఛము, ఆకారము చూపిస్తాడు తప్ప మిగిలినది కూడా అంటే ఆ పాత్రలో ఎవరున్నారు అనేది ఎస్టాబ్లిష్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ డిజైన్ మనం ఇప్పటిదాకా చూసినటువంటి పౌరాణిక కృష్ణుడి గెటప్ కాదు. మరి ఆ గెటప్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఆయన? ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం ఈ తరహా డిజైన్స్ ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో హరే కృష్ణ హరే రామ భజన్స్ వీటి ద్వారా ప్రమోట్ అయినటువంటి ఒక కల్ట్ ఉంది. దాంట్లో ఈ తరహా ఇమేజ్ ఉంది. ఆ కేశ అలంకరణ అదంతా కూడా ఒక డిఫరెంట్ కనపడుతుంది. మనకు తెలిసిన దానికి భిన్నంగా ఉంటుంది. ఆ గెటప్ని అక్కడి నుంచి అడాప్ట్ చేసి గ్లోబల్ ఆడియన్స్ కోసం ఆ తరహా డిజైన్ చేశాడా అనేది ఒక డౌట్. నిజానికి వాళ్ళ లోగోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావుని యాజ్ ఇట్ ఈజ్గా రీక్రియేట్ చేసి ఆ 3-4 సన్నివేశాలకి వాడుంటే బాగుండేది. అదే అంటే తెలుగు ప్రేక్షకులకి, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఆడియన్స్కి, ఇండియన్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యేది అది. కానీ అది జరగల. ఆ తరహా సర్ప్రైజ్ ఏమన్నా ఉంటుందేమో అనే ఒక డౌట్ వచ్చింది, కానీ అది జరగల. కానీ ఆ గెటప్కి సంబంధించి మాత్రం అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి కృష్ణ కల్ట్కి అడ్రస్ చేయడం కోసం ఆ డిజైన్ ఎన్నుకున్నాడేమో డైరెక్టర్ అనిపిస్తుంది. ఓకే, అట్లా ఆ డిజైన్ ఉంది.
మళ్ళీ అర్జునుడి పాత్రకు వచ్చేసరికి అది మనం పురాణాల్లో ఎలా చూసామో అలాగే ఉంది అది. అలా చూపించారు. అలాగే అదే గెటప్, కిరీటం కిరీటం లేదు కాదు, ఆ రథము అదంతా చూపించారు. ఇవన్నీ ఆ తరహా ఎస్టాబ్లిష్మెంట్ విజయ్ దేవరకొండ మీద చూపించారు. సరే, డైలాగ్కి సంబంధించినటువంటి గ్రాంధికం గొడవ అదంతా ప్రాపర్గా డెలివరీ అయిందా లేదా అనేది వేరే చర్చ. కానీ విజయ్ దేవరకొండ ఒక సర్ప్రైజ్ ఎలిమెంటే ఈ సినిమాలో. అలా ఇంకో 2-3 సర్ప్రైజులు పెట్టుకున్నాడు ఆయన. కాదు, అవి ఎస్టాబ్లిష్ అయినట్టు లేవు కదా. ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ఊరికి ఒక రాజమౌళి కానీ. అవును, జస్ట్ సర్ప్రైజ్ చేయటం కోసం పెట్టాడు అంతే. ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్లో భాగంగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ని గనక రీక్రియేట్ చేసుంటే కొంచెం మైలేజ్ వచ్చుండేది వాళ్ళకి. అవును, కానీ అది జరగలేదు. రెండోది, ఈ సినిమాలో నాకు అనిపించినటువంటి ఇదేంటంటే లోపం, మీకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్గా కనిపిస్తుంది. అవును, అంటే ఏది నడుస్తుంది అంటే ఆడియన్స్ ఏదో ఒక లోకంతో ఐడెంటిఫై కావాలి, ఐడెంటిఫై చేయాలనుకున్నాడు అతను. అంటే ధర్మానికి గ్లాని జరుగుతోంది అనేది అక్కడ జనాలు ఫీల్ అయ్యే లెవెల్లో సన్నివేశ కల్పన జరగాలి. అది జరగల. అది హాలీవుడ్ లెవెల్లో నేను సినిమా టేక్ చేస్తున్నాను అనే దీనిలో ఉన్నాడు తప్ప ఎమోషన్స్ రైజ్ చేసేటువంటి సన్నివేశ నడక కనిపించలేదు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి క్యారెక్టర్ నిడివి తక్కువే అయినప్పటికీ ఆ ఏరియాలో కొంచెం కనిపించింది. కొంచెం పెయిన్ కనిపించింది, అక్కడ పెయిన్ కనిపించింది. కానీ అది ఎస్టాబ్లిష్ కాల, కంటిన్యూషన్ లేదు అక్కడ. మీకు అక్కడ ఆ క్యారెక్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ తెగిపోయింది. అంటే కంటిన్యూషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే అతను ఒక మిషన్ మీద వస్తాడు అక్కడికి. అదే మిషన్ మీద వాళ్ళ సొంత వాహనంలో వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ ఆర్మీ బయటకు వచ్చి గొడవ చేస్తుంది. అవును, కాబట్టి ఒక పెయిన్ క్రియేట్ చేయాలి. అంటే శంబలకి సంబంధించిన వాళ్ళ సఫరింగు ఇవన్నీ కూడా ఆడియన్స్ని కదిలించేలాగా నడపాలి. ఇది ఫిక్షనే అనుకుందాం. ఇది భారతీయ పురాణాల్లో ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని విడిగా మనకి చరిత్ర రాసినటువంటి గ్రంథాలు తక్కువే. ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి చాలా వివరాలు, చాలా విశేషాలు పురాణాల్లో దొరుకుతాయి. అవును, అలాగని చెప్పి పురాణాలని చరిత్ర అని కూడా చెప్పలేము. పురాణాలని చరిత్ర అని చెప్పలేము, కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఆనుపానులు అక్కడ ఉన్నాయి. అంటే పూర్తిగా చరిత్ర కాకపోవచ్చు, కానీ చరిత్రకి ఎవరికి వాళ్ళు తమ సొంత ఇంటర్ప్రిటేషన్స్ కల్పనలు జోడించి చేయటం వల్ల అవకాశం ఉంది అక్కడ. విడిగా మనకి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ఆయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఉంది కదా, అవును, డిస్కవరీ ఆఫ్ ఇండియా. అవును, ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా ఆయన ఇండియన్ మైథాలజీ మీద ఆధారపడే చరిత్రను చెప్పే ప్రయత్నం చేశాడు. చూసినప్పుడు అనేక అనుమానాలు దొరుకుతాయి. ఏమిటి ఇలా నడుస్తోంది అంటే ఏ రకమైనటువంటి ఎమోషన్ని పలికించలేకపోవడం వలన సన్నివేశాల ద్వారా ఆడియన్స్ని ఏడిపించాలి కదా, ఎమోషనలైజ్ చేయాలి కదా, కోపం రావాలి విలన్ మీద. విలన్ గెటప్ బాగుంది, ఇదంతా సెట్టింగ్ బాగా వేశారు, కొంచెం భయం కలిగించాడు, ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఆ విలన్ మీద కోపం వచ్చే ఇలాంటి సన్నివేశ కల్పన ఎక్కడుంది? అది జరగల. అందుకని మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం డ్రాగ్గా కనిపిస్తుంది, కొంచెం నిద్ర పట్టేలాగా కూడా నడిచింది సినిమా ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా ప్యాక్ చేసి సెకండ్ హాఫ్కి నడిపాడు. అంటే మేబీ వీళ్ళు మొదట వీళ్ళ ప్లానింగ్లో ఒకటే సినిమా ఇది, పార్ట్ 2 లేదు. ఇది బిగిన్ చేసినప్పుడు ఈ ఐడియా ప్రారంభంలో వీళ్ళు కల్కి అనే టైటిల్తో ఒక సినిమా చేయాలనుకున్నారు అంతవరకు. తర్వాత ఈ పార్ట్ 2 అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీనికి ఫస్ట్ పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్ యాడ్ చేశారు వీళ్ళు. దీన్ని వాళ్ళు ఇప్పుడు కూడా రిలీజ్ కూడా ఇది ఫస్ట్ పార్ట్ అని కూడా ఎక్కడా చెప్పలేదు. అవును, కానీ